హై వ్యూవర్స్, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇక నుంచి బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, బూస్ట్ ఈజ్ ద బెస్ట్ హెల్త్ డ్రింక్, ఇట్లాంటి ఎగసకాలు వేశారనుకోండి తీసుకెళ్ళి లోపలేస్తారు. ఫస్ట్ బూస్ట్ని అండ్ బూస్ట్తో పాటు ఇంక ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పౌడర్లు డ్రింకులు వాటిని ఇమ్మీడియట్గా హెల్త్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ అన్న కేటగిరీ నుంచి తీసి పక్కన పడేయండి అని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ NCPCR, వీళ్ళు ఏదైతే ఒక నివేదిక ఉందో దానిని కేంద్రానికి సమర్పించారు. ఇక కేంద్రం అన్ని కామర్స్ సంస్థలని అడ్వర్టైజ్మెంట్కి పాల్పడే వాళ్ళని ఆల్రెడీ మీడియా విభాగాన్ని మొత్తం కూడా అలర్ట్ చేసింది. బూస్ట్లో ఉండాల్సిన దానికన్నా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది. తర్వాత ఈ బూస్ట్లో పవర్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. అసలు ఇది ఏ రకంగా హెల్త్ డ్రింక్? అసలు ఎంత పెద్ద తప్పు అసలు ఇది. దీన్ని హెల్త్ డ్రింక్ అని చెప్పేసి అనటం. హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి ముందు దీన్ని తీసి అవతల పడేయండి. నాట్ ఓన్లీ బూస్ట్, రిమైనింగ్ నాకు తెలిసి హార్లిక్స్ ఇంక ఇవి కూడా నెక్స్ట్ లిస్ట్లోకి వస్తాయి. ఇప్పటి నుంచి వచ్చే యాడ్లు అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి వాళ్ళు. అండ్ యాడ్లు ఇచ్చారు నిన్నటి వరకు సచిన్ కావచ్చు, ఇప్పుడు ధోని కావచ్చు, మరి ఎవరు ఉన్నారంటే నాకు తెలియదు బూస్ట్కి. ఆ యాడ్స్లో బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని, బూస్ట్ తాగటం వల్ల నేను ఎదుగుతున్నానని, బూస్ట్ తాగటం నాకు బలం వస్తుందని, బూస్ట్ వచ్చేసి బెస్ట్ హెల్త్ డ్రింక్ అని, ఆ వేళ ఇంకెవరన్నా సపోర్ట్ చేసినా, యాడ్స్ ఇచ్చినా, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా చుక్కలు కనపడతాయి. ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారే, FSSAI, వాళ్ళకు కూడా ఇది చెప్పడం జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. దెన్ FSSAI వాళ్ళు, వీళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా అలర్ట్ అయినాయి. ఇంకా కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం కోసం హెల్త్ డ్రింక్స్ అంటూ, ఎనర్జీ డ్రింక్స్ అంటూ, వీటి వల్లే మీ ఎదుగుదల, వీటి వల్లే మీకు బలం అంటూ, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటివి, పవర్ సప్లిమెంట్స్ కలిపి ఉన్నటువంటివి, ఇవన్నీ కూడా జనాలని పిచ్చోలని చేయటమే, జనాలని ఓ రకంగా ఫూల్స్ని చేయటమే, వ్యాపారం కోసం జనాన్ని పావులుగా వాడటమే. ఇమ్మీడియట్గా హెల్త్ డ్రింక్ నుంచి దీన్ని తీసేయండి, నాట్ ఓన్లీ దిస్ వన్, ఈ వేలో ఉన్నటువంటి మిగతావన్నీ కూడా అన్నారు. సో హెల్త్ డ్రింక్ అంటే చక్కగా మన ఇంటి దగ్గర తాగే ఏవైతే ఒరిజినల్ పాలు, లేదన్నప్పుడు ప్రశాంతంగా ఉండే నీళ్లు, కొబ్బరి నీళ్లు, ఇటువంటివే. అంతే తప్ప ఈ కార్పొరేట్ కంపెనీలు అమ్ముతూ ఉంటే అవైతే కాదు. ఈ విషయం నేను ఎప్పుడు చెప్తున్నా, ఇదిగో ఇప్పుడు అఫీషియల్గానే ఈ FSSAI వాళ్ళు, ఈ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు కానీ వీళ్ళు కానీ మరలా హెల్త్ డ్రింక్ అంటూ ఓవర్ యాక్షన్ కనుక చేస్తే, మొన్న కానీ సుప్రీంకోర్టు సీరియస్ అయింది పతంజలి బాబా రామ్దేవ్ మీద, బాలకృష్ణ మీద. ఏంది మీ యాసాలు? మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్తో దేని సార్ తల నయం చేస్తారా? ఇప్పుడన్నా అల్లోపతి వైద్యం కరెక్ట్ కాదా అన్నట్టు వీరి మీద గట్టి చర్యలే ఉంటాయి. సో ఇప్పుడు కానీ నేను మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఉన్నట్టయితే ఆరోగ్యానికి ఏది మంచిది అన్నప్పుడు అది చెప్తారు. బెల్లం, పల్లీలు, జీడిపప్పు, లేదన్నప్పుడు నానబెట్టిన బాదం పప్పు, ఇంకా పండ్లకు సంబంధించో, హెల్త్ డ్రింక్స్ అన్నప్పుడు మజ్జిగో, లేదన్నప్పుడు కోకోనట్ వాటరో, ఇలా అవి సినిమాలో చూపిస్తున్నట్టు డబ్బున్నోళ్ళు ఇలాగే ఉంటారు అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తూ కనుక ఈ పిచ్చి పిచ్చి కార్పొరేట్ బ్రాండ్స్ వలలో కనుక పడితే సీరియస్లీ లేనిపోని రోగాలు అయితే వస్తాయి.